ఆయనలో ఏముందమ్మా? జీవముండెను. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఎవరిలో ఉంది జీవము? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి రాబడినటువంటి మాట. ఆయనలో ఏముందమ్మా? జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగే ఉండెను. మనుషులకు వెలుగంట. అంటే మనుషులు ఏముంది? చీకటే. ఎందుకు చీకటి ఉంది? వారిలో జీవము లేదు. కొంతకాలమే నీటి ఆవిరి. మరి ఆయనలోని జీవం ఎటువంటిది? చిరంజీవి, చిరకాలం ఉండేది, శాశ్వతమైనది. అందుకనే ఆ జీవం మనుషులకు వెలుగునిస్తుందంట. చీకటిలో ఉన్న మనకి వెలుగునిచ్చేది, మన జీవాన్ని వెలిగించేది, అంతలో కనబడి అంతలో మాయపో ఈ నీటి ఆవిరి వంటి జీవాన్ని వెలిగించేది ఆయన జీవం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మళ్ళాంటి జీవం కదా ఆయనలో ఉన్నది. శాశ్వత కాలం ఉండేది ఆయన ఉన్నటువంటి జీవం. అందుకని అంటున్నాడు, ఆయనలో ఉన్న జీవం మనుషులకు వెలుగు.